జై శ్రీరామ్. నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియో శ్రీరామ్ నవమి కళ్యాణోత్సవం సెలబ్రేషన్స్. సో మా బిల్డింగ్లో అంటే జిఎంజి ఎన్ఎక్స్లో జరిగిన కళ్యాణోత్సవం మీకు చూపించాలనుకున్నాను. అయితే నేను ఒక 2 పార్ట్స్లో చేద్దాం అనుకున్నాను. చాలా గ్రాండ్గా చేసామన్నమాట. 6వ తారీఖుని కళ్యాణం అయితే, సీతారాముల వారి కళ్యాణం అయితే 5వ తారీఖు పొద్దున్నే అంటే మేము విగ్రహాలన్నీ ఏంటంటే క్లబ్ హౌస్లో పెట్టేస్తాం అనమాట. సో అన్ని ఫంక్షన్స్ అంతా అయిపోయిన తర్వాత, సెలబ్రేషన్ అంతా అయిపోయిన తర్వాత, సో అదేమో ఒక రోజు ముందు అక్కడి నుంచి ముహూర్తం పెట్టుకుని తెచ్చుకుంటాం అనమాట. సో అలాగే పొద్దున్నే తీసుకొచ్చారు ఒక ముహూర్తం పెట్టి. సో అది పెట్టిన తర్వాత ఏంటంటే ఆ రోజే మేము పెళ్లి కొడుకుని అంటే వధువుని వరుణ్ణి మేము ఒక చిన్న ఫంక్షన్ లాగా చేసాం అనమాట. అంటే పసుపు దంచడం దగ్గర నుంచి పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని అవి కూడా అన్నీ చేసామన్నమాట. వరుడు రాముల వారి సైడ్ నుంచి మేము కూర్చున్నాం అనమాట. నేను మా హస్బెండ్ కూర్చున్నాము. అలాగే వధువు సీత అమ్మవారి సైడ్ నుంచి లావణ్య దేశాయి అండ్ అలాగే విజయ్ దేశాయి కూర్చున్నారు. సో ఫస్ట్ మా ఇంట్లో ఏంటంటే వరుడి సైడ్ నుంచి కాబట్టి మా ఇంట్లోనే ఫస్ట్ పసుపు దంచడం దగ్గర నుంచి అన్నీ చేసామన్నమాట. సో మా ఫ్రెండ్స్ లేడీస్ అందరూ కూడా వచ్చారన్నమాట. చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు. అన్నిట్లోనే మేము కలిసి యూనిటీగా చేసుకుంటూ ఉంటాం అన్నమాట. ఏ ఫంక్షన్ అయినా కూడా అది రామనవమి అయినా, లేదు వినాయక చవితి అయినా, లేదు బతుకమ్మ పండుగ కూడా చేసుకుంటూ ఉంటాం కదా, అలాగా అన్నీ కలిసే చేసుకుంటాం అన్నమాట. వీలైనంత ఇదిగా అందరూ లేడీస్ అందరూ కలుస్తూ ఉంటాము ప్రతి ఫంక్షన్కి కూడా. అలాగే జెంట్స్ కూడా అందరూ హెల్ప్ఫుల్ అనమాట ఇక్కడ చాలా. సో అందుకని మాకు అన్ని ఏ ఫంక్షన్ చేసినా కూడా చాలా ఈజీగా అయిపోతూ ఉంటుంది. సో అరేంజ్మెంట్స్లో కానీ వీటిలో అన్నీ అందరూ కలిసి మేము డిస్ట్రిబ్యూట్ చేసేసుకుంటాం అనమాట, ఎవరు ఏ పని చేసుకోవాలి అన్నది. సో అందుకని ఈజీగా కూడా అయిపోతూ ఉంటుంది అనమాట. సో ఆ రోజు 5వ తారీఖుని పొద్దున్నే మేము ఏంటంటే, సో మా దగ్గర ఉన్న రుబ్బురోల్లో ఏంటంటే అది పసుపు ఇవన్నీ అప్లై చేసి ఆ తర్వాత పువ్వులతో అలంకారం అది ఎవరికి తోచింది వాళ్ళు చేస్తూ ఉంటారనమాట. సో అదంతా అయిపోయిన తర్వాత పసుపు దంచే కార్యక్రమం కూడా అయిపోయింది. ఆ తర్వాత రాముల వారికి ఏంటంటే ఇంతవరకు ఉన్న బట్టలు అవన్నీ కూడా తీసేసి కొత్త బట్టలు వేస్తూ ఉంటాం అనమాట. సో పెళ్లి కొడుకు రోజు కూడా ఒక కొత్త జత వేసి రాముల వారికి, లక్ష్మణుల వారికి, అలాగే సీతమ్మ వారికి కూడా, హనుమంతుల వారికి కూడా అలాగే కొత్తవి వేస్తూ ఉంటాం అనమాట పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని చేసే రోజు. సో ఆ కార్యక్రమం అయితే చాలా బాగా జరిగిందనమాట. మా ఇంట్లోనేమో వరుడికి చేసిన పెళ్లి కొడుకు ఫంక్షన్, అలాగే అమ్మవారు సీత అమ్మవారికి చేసిన పెళ్లి కూతురు ఫంక్షన్ కూడా లావణ్య వాళ్ళ ఇంట్లో జరిగింది. చాలా బాగా జరిగింది అనమాట. సో అది కూడా దీంట్లోనే చూపిస్తున్నాను. సో అందరూ ఏంటంటే పసుపు దించే కార్యక్రమంలో ఉన్నారు. సో ఇదంతా అయిపోయిన తర్వాత రాముల వారికి మేము మంచి కొత్త బట్టలు, అలాగే మా దగ్గర ఉన్న నగలతో ఆయనని అలంకారం చేసాము. అలాగే పువ్వుల మాలలు అవి వేసేసి ఆ రోజు అందరూ కూడా చాలా ఎంజాయ్ చేసామన్నమాట పసుపు. సో అలాగే ఆనందంగా అందరూ పాటలు కూడా పాడడం స్టార్ట్ చేశారనమాట. సో మా బిల్డింగ్ ప్రెసిడెంట్ దీపి సార్ అని ఆయనే మాకేంటంటే చిన్న చిన్న ముహూర్తాలన్నీ కూడా ఆయన పెట్టేస్తూ ఉంటారన్నమాట. చాలా బాగుంటుంది. సో ఆయన కూడా పాడడం స్టార్ట్ చేసేసారు. చాలా ఆనందంగా అనిపించింది అనమాట. సో ఆ తర్వాత నెక్స్ట్ పాటలు పాడిన వాళ్ళు ఏంటంటే విజయలక్ష్మి గారు అనమాట. భలే పాడతారనమాట ఆవిడ కూడా పాటలన్నీ. ఏ ఫంక్షన్ అయినా సరే ఆ ఫంక్షన్కి తగ్గట్టు పాడడం అన్నది ఆంటీకి బాగా తెలుసు అనమాట. సో అవన్నీ చూసి ఆవిడ పాడుతూ ఉంటారు. భలే హ్యాపీగా అనిపించింది. సో దీని తర్వాత ఏంటంటే ఇది అవుతూనే మేమేంటంటే బెల్లం తురవడం అది స్టార్ట్ చేసాం. దేనికంటే పానకం అన్నమాట. సో అది ఎవ్రీ ఇయర్ ఏంటంటే ఒకళ్ళ ఇంట్లో చేస్తూ ఉంటారు. అందరూ కలిసి లేడీస్ అందరూ కలిసి ఒక గ్రూప్ ఆఫ్ లేడీస్ చేస్తారన్నమాట. సో దాంట్లో కూడా నేను ఈసారి పాల్గొన్నాను అనమాట. సో పానకానికి అన్నీ కూడా రెడీ చేసేసుకుని నెక్స్ట్ డే పొద్దున అంటే కళ్యాణోత్సవం రోజు తెల్లవారుజామునే వాళ్ళన్నీ కూడా కలిపేసేస్తారనమాట. పానకం రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది అనమాట టేస్ట్. ఎప్పుడు ఒకే టేస్ట్ వస్తుంది అనమాట వీళ్ళందరూ చేసిన పానకంలో. సో ఇక్కడ వరుడు అంటే రాముల వారికి అన్నీ కూడా అలంకారం అది కూడా చేసేసిన తర్వాత మళ్ళీ అందరూ లేడీస్ అండ్ జెంట్స్ కలిసి ఆడపిల్ల వారి ఇంటికి అంటే వధువు ఇంటికి వెళ్ళామన్నమాట.
సో అక్కడ ఎవరంటే లావణ్య అండ్ విజయ్ దేశాయి అన్నమాట. సో వాళ్ళు కూడా చాలా బాగా చేశారు. సో ఈ 2 కార్యక్రమాలు కూడా చాలా బాగా అయ్యాయన్నమాట. ఇవన్నీ కూడా అయిన వెంటనే అందరు లేడీస్కి ఏంటంటే మెహందీ అరేంజ్మెంట్స్ కూడా చేశారనమాట. సో కళ్యాణానికి ముందు మనం జనరల్గా ఎప్పుడు ఏంటంటే మెహందీ పెట్టించేసుకుంటూ ఉంటాం కదా, అలాగే ఇది కూడా మేము చేసామన్నమాట. చాలా బాగుంది. అందరూ కూడా వచ్చారు. దగ్గర ఒక 25 నుంచి 30 మంది వరకు ఆ రోజు మెహందీ అయితే పెట్టించుకున్నాం అనమాట. సో భలే ఎంజాయ్ చేసాము అది కూడా. సో వధూవరుల పెళ్ళికొడుకు పెళ్ళికూతురు అలాగే పసుపు దంచడం కార్యక్రమంలో పాల్గొన్న లేడీస్ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అన్నమాట. అలాగే ఏ సందర్భమైనా సరే ఆ సందర్భంలో పాటలు పాడే ఆవిడ గీతా గారు అనమాట. చాలా బాగా పాడతారు ఆవిడ కూడా. సో హారతి పాటలని పెళ్ళికొడుకు పాటలని అన్నీ కూడా ఆవిడ చాలా బాగా పాడారు ఆ రోజు. సో పెళ్ళికొడుకు టైంలోని అలాగే పెళ్ళికూతురు టైంలో కూడా ఆవిడ పాడారు అనమాట. సో చాలా చాలా థ్యాంక్స్ గీతా గారు. అలాగే విజయలక్ష్మి గారు కూడా చాలా చాలా థ్యాంక్స్ అనమాట. సో ఏ కార్యక్రమం అయినా మనకి సక్సెస్ అవ్వాలంటే అందరూ కూడా యూనిటీగా వర్క్ చేసుకుంటూ ఉండాలి కదా. అలాగే మా బిల్డింగ్లో చాలా యూనిటీ అనమాట. సో అలాంటి వాటిల్లో చేసుకున్న లేడీస్ ఫస్ట్ ఏంటంటే వాళ్ళ పేర్లు తప్పకుండా చెప్పాలని అనుకున్నాను. సో ఒకటి వందన గారు, లావణ్య గారు, అలాగే సరళ గారు కూడా అన్నిట్లోనే పాల్గొంటారు అన్నమాట. సరళ గారు అనేది. సో నెక్స్ట్ ఏంటంటే వైదేహి అండ్ నెక్స్ట్ సుధా అనమాట. సో వీళ్ళు కూడా ఏంటంటే ప్రతి దాంట్లోనే హెల్ప్ చేస్తారు. సో వీళ్ళే పానకం కూడా చేస్తూ ఉంటారు అన్నమాట. అలాగే మాధురి గారు కూడా. సో అలాగే దుర్గా, అలాగే జ్యోతి. సో వీళ్ళు కూడా భలే హెల్ప్ చేశారనమాట అన్నిట్లోని కూడా. సో నెక్స్ట్ ఏంటంటే విజయలక్ష్మి గారు అన్నారు కదండి, పాటలు కూడా పాడుతుంటారు. ఆవిడ కూడా చాలా చాలా థ్యాంక్స్. నెక్స్ట్ ఏంటంటే నూతన లక్ష్మి గారిని కూడా ఆవిడ అన్నిట్లోని చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో ఆవిడకి కూడా చాలా చాలా థ్యాంక్స్ అనమాట. సో నెక్స్ట్ సుగుణ గారు అనమాట. సో ఎప్పుడు పిలిచినా కూడా ఆవిడ ఆ టైంలో వచ్చి ఏమైనా హెల్ప్ చేయాలా అని చెప్పి అడుగుతూ ఉంటారనమాట. నెక్స్ట్ కరుణ మేడం కూడా చాలా చాలా థ్యాంక్స్. నెక్స్ట్ కుసుమ్, థ్యాంక్ యూ సో మచ్ కుసుమ్. అలాగే సీతారాముల వారి అలంకరణతో కొబ్బరి బొండం మీద అలంకరణ చేసిన గౌరీకి చాలా చాలా థ్యాంక్స్. అలాగే శ్రీనివాస్ గారికి, అలాగే రమాదేవి గారికి కూడా చాలా చాలా థ్యాంక్స్. అలాగే పవన్ గారికి కూడా చాలా చాలా థ్యాంక్స్. సో మంచి ఫొటోస్ అండ్ వీడియోస్ తీయడానికి హెల్ప్ చేయమంటే వెంటనే ఆయన ఒప్పుకున్నారన్నమాట పవన్ గారు. సో చాలా చాలా థ్యాంక్స్ పవన్ జీ. సో అలాగే సుమన గారికి కూడా చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సుమన మ్యామ్. సో సీతారాముల వారి కళ్యాణోత్సవ ఫంక్షన్లో వధూవరులకి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు సెలబ్రేషన్ అలాగే పసుపు దంచడం ఫంక్షన్ మీరు తప్పకుండా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. సో నేను పెట్టిన ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్స్లో చెప్పండి ఎలా ఉందో నా వీడియో. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పద్మజాస్ కుకింగ్ రెసిపీస్. నడుముకి 2 వరుసల్లాగా కట్ చేసేయడానికి వేసి పెట్టండి.
హనుమంతుడికి ರಮಣಿ ಪಾರಾಯಣ ಕೇಳು ಜ್ಞಾನ ಇಲ್ಲದೆ ಉಚ್ಚ ಸ್ಥಾನಕ್ಕೆ ದೊಳಗಿದೆ ಬಾರೆ ವೆಂಕಟರಮಣಿ ಏನು ಪುಣ್ಯವೆನಂದು ಪರಾಯಣೆ ನೀನೇ ಕೇಳು ನೀ ಬಂದು ಏನು ಪುಣ್ಯವೆನಂದು ರೇ ವೆಂಕಟರಮಣಿ ಶ್ರೀ ಶ್ರೀದೇವಿ ಬಾರೆ ವೆಂಕಟರಮಣಿ ಬಾರೆ ವೆಂಕಟರಮಣಿ ಶ್ರೀ ಶ್ರೀದೇವಿ ಬಾರೆ ವೆಂಕಟ దూరంగా పెట్టండి ఎగ్జిట్ పెట్టి ఇంకా గ్రైండింగ్ బరాబర్ అంతే రవి పరనేత్ర రమణి నువ్వు తీసుకున్నావా కొన్ని పంపే ఫోటోస్ నాకు పర్సనల్గా పంపి నేను యాడ్ చేస్తున్నారు వీడియో ఇక్కడ పట్టుకున్నాను ఇక్కడ పట్టుకున్నాను అందరు ఇటు వచ్చేస్తాను వచ్చేసాను చాంగుబళ తన చక్కెర మోవికి చాంగుబళ చక్కని తల్లికి చాంగుబళ తన చక్కెర మోవికి చాంగుబళ పులికెడి మురిపెపు కుమ్మరించుదన సన్ను మెరుగులకు చాంగుబళ పులికెడి మురిపెపు కుమ్మరించ సన్ను మెరుగులకు చాంగుబళ పతితో కొలజడి నెరగు నిలుచుతన సన్నపు నడిమికి చాంగుబళ చక్కని తల్లికి చాంగుబళ తన చక్కెర మోవి
తల్లికి చాంగు బళ చక్కని తల్లికి చా భళ భళ భళ